పండగ రోజు ఒక అమ్మాయి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుందో మనం కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంది. వాళ్ళ నాన్నగారిని చూసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అని అయితే తెలుస్తుంది. అమ్మగారు హౌస్ వైఫ్, ఒకగానొక కూతురు. ఈరోజు టాపిక్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గురించి. హెచ్ఐవి కేసెస్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. 11th రోజు ఇంటికి వెళ్ళింది, సంక్రాంతి పండుగ అని చెప్పేసి. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మకి ఫీవర్లా ఉంది, డల్గా ఉందని చెప్పేసి బ్లడ్ టెస్ట్లు అయితే చేయించారు. దాంతోపాటు హెచ్ఐవి టెస్ట్ కూడా చేయడం జరిగింది. అమ్మాయికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ రావడంతో హెచ్ఐవి ఏంటి అని చెప్పేసి వాళ్ళ అమ్మనాన్నలు చాలా బాధపడిపోయి అమ్మాయిని తిట్టడం అయితే జరిగింది. ఆ బాధ తట్టుకోలేక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది 12th రోజు. ఈ రోజు హెచ్ఐవి కేసెస్ కోసం ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఒక అవేర్నెస్ కోసం. మన తెలుగు రాష్ట్రాలలో హెచ్ఐవి కేసెస్ చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. అవి చెప్పడం కోసం అసలు ఇలాంటి వీడియో చేయాలా వద్దా అనే డౌట్తో చేస్తున్నాను. బట్ కంపల్సరీ చేయాలి. ఒక అవేర్నెస్ అంటూ జనాల్లో రావాలి, యూత్లో రావాలి, మన జెన్జీలో కూడా రావాలి. సో ఇలాంటి వీడియోస్ చేయకపోతే వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఇంకా కేసెస్ అయితే చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ చూసుకుంటూ 5,40,00,000 మంది ఉన్నారు. హెచ్ఐవి కేసెస్ చూసుకుంటే 3,40,000 కేసెస్ ఉన్నాయి. హెచ్ఐవి కేసెస్ అంటే 17 మందిలో ఒక్కళ్ళకి హెచ్ఐవి కేసెస్ ఉన్నట్టు. ఇది కాకుండా మన తెలుగు రాష్ట్రంలో 2024 అండ్ 25 చూసుకుంటే హైదరాబాద్ ద బిగ్గెస్ట్ ఓయో బుకింగ్లో ఫస్ట్ ఉంది లాస్ట్ 2 years నుంచి. ఈ 2 yearsలోనే బిగ్గెస్ట్ హెచ్ఐవి కేసెస్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది మన తెలుగు రాష్ట్రాలలో. సో ఎవ్రీవన్ బీ కేర్ఫుల్గా ఉండండి. ఏదైనా ఒక పని చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎస్పెషల్లీ అమ్మాయిల్లోనే ఎక్కువ హెచ్ఐవి కేసెస్ ఉన్నట్టు అయితే గుర్తిస్తున్నారు. లాస్ట్ 1 year చూసుకుంటే దగ్గర 11,000 హెచ్ఐవి కేసెస్ ఆంధ్రప్రదేశ్లో నమోదవడం జరిగింది ఒక్క సంవత్సరంలోనే. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ని కేసెస్ పెరుగుతున్నాయి ఏంటి అని. అందరు చదువుకున్న వాళ్ళే ఇలా చేస్తుంటే ఇంకా మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఏంటి అనేది కొంచెం ఆలోచించి ప్రయత్నించండి. దీంట్లో చూసుకుంటే ఐటీ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళే ఎక్కువ ఉన్నట్టయితే తెలుస్తుంది. సో బీ కేర్ఫుల్. హైదరాబాద్లోనే ఇంక్రీజ్ అవుతున్న హెచ్ఐవి కేసెస్ అని అయితే తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్కి అయితే చాలామంది వెళ్ళడం జరిగింది సంక్రాంతి పండుగకి. హెచ్ఐవి కేసెస్ ఊరికినే ఏం స్ప్రెడ్ అవ్వదు. కాకపోతే చేసే పని కొంచెం ఆలోచించి జాగ్రత్తగా, ఫ్యామిలీ ఉంటుంది అందరికి కాబట్టి. లెట్స్ గో టు అమ్మాయి స్టోరీకి వెళ్తే 2 days బ్యాక్ డేటా అయితే వచ్చింది నాకు. స్టోరీ ఏంటంటే అమ్మాయి 2021లో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకుని ఇంటర్న్షిప్ చేయడానికి అయితే హైదరాబాద్ అయితే వచ్చింది. తనకి ఇంకో ఫ్రెండ్ ఉండేది, తను కూడా ఆంధ్ర అమ్మాయి. ఆ అమ్మాయితో పాటు ఇద్దరు ఒకటే రూమ్లో ఉండేవాళ్ళు. అమ్మాయికి వీళ్ళ ఫ్రెండ్కి 2020లో బ్రేకప్ అయింది ఒక అబ్బాయితో. ఆ అబ్బాయి కూడా హైదరాబాద్ వచ్చి వెళ్తుండే అని చెప్పేసి దాని తర్వాత అబ్బాయికి బ్రేకప్ చెప్పింది. ఈ అమ్మాయి దాని తర్వాత ఏం చేసిందంటే, ఇక్కడ లోకల్లో ఉండే అబ్బాయిలు కొత్తగా వాళ్ళతో వెళ్ళి అప్రోచ్ చేయి, కావాలని పరిచయం చేసుకొని వాళ్ళతో ఫ్రీగా ఉండడం, ఆడుకోవడం, బయటికి వెళ్ళడం, డిన్నర్స్, పబ్బులు గిబ్బులు అని తిరుగుంటూ ఉండేది. దాంతోపాటు ఈ అమ్మాయికి ఇక పక్కనే ఉంటుంది కాబట్టి ఈ అమ్మాయి కూడా అమ్మాయిలాగా నేర్చుకుందో మరి ఏంటో తెలియదు. దాని తర్వాత ఈ అమ్మాయి కూడా ఈ అమ్మాయి లాగానే ఇప్పుడు లైఫ్ ఒకటే లైఫ్ ఉంది, పెళ్ళి ఏం చేసుకుంటాం, ఎంజాయ్ చేయాలి లైఫ్లో అని చెప్పేసి ఈ అమ్మాయి ఎలా అయితే ఉంటుందో బాయ్ ఫ్రెండ్ వదిలేసి ఇంకా బ్రేకప్ చేసుకొని ఇంకా పబ్బులు, బాయ్స్ అని చెప్పేసి నైట్లు, మిడ్ నైట్లు బైకుల మీద తిరగడం, నైట్ డ్రైవ్స్, లాంగ్ డ్రైవ్స్ అనుకుంటూ తిరుగుకుంటూ ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి కూడా నేర్చుకుని అలా తిరగడం అయితే స్టార్ట్ చేసింది. 11th రోజు ఆంధ్రప్రదేశ్ అయితే సంక్రాంతి పండుగను అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత డల్గా ఉందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్తే హెచ్ఐవి టెస్ట్ కూడా చేయడం జరిగింది. హెచ్ఐవి పాజిటివ్ అయితే వచ్చింది అమ్మాయికి. వాళ్ళ అమ్మ నాన్నలు ఇదేంటమ్మా అని చెప్పేసి వాళ్ళు బాధపడి అమ్మాయిని అయితే కొంచెం తిట్టడం అయితే జరిగింది. దానికి అమ్మాయి చాలా ఫీల్ అయిపోయి ఆత్మహత్య అయితే చేసుకుంది 12th రోజు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఎవరితో ఉంటున్నాం అని చెప్పేసి కూడా ఒకసారి 1-2 సార్లు ఆలోచించుకోవాలి. మన ఫ్యామిలీ కోసం ఆలోచించాలి, మన ఫ్యూచర్ కోసం ఆలోచించాలి. పక్కనుండే ఫ్రెండ్ను బట్టి మనం వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా ఎంజాయ్ చేయాలి, వాళ్ళలాగానే మన మైండ్ సెట్ చేసుకుంటే మాత్రం ఇలానే అవుతుంది. సో బీ కేర్ఫుల్. ఆంధ్రప్రదేశ్లో 5,40,00,000 మందిలో 3,40,000 మందికి హెచ్ఐవి కేసెస్ అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ప్రతి ఒక్కళ్ళు కేర్ఫుల్గా ఉండండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మంచి పెడుతూనే ఉంటాను. ఒక అవేర్నెస్ కోసం. జెన్జీకి అయితే ఏం తెలియదు అని అనుకోవద్దు, అందరికీ బాగా తెలుసు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి అయితే ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నాను. వన్స్ అగైన్ మై ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్, నాకు దూరంగా ఉన్న వాళ్ళకి, దగ్గరగా ఉన్న వాళ్ళకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. వరేశ్వర్. Provided on this channel, Shiva, is for informational and entertainment purposes only. Some of the content on this channel may be created or assisted using artificial intelligence, AI. The words and topics shared here, whether related to humans, animals, or other subjects, are not intended to offend anyone.
We are glad if no one feels hurt or disrespected. Our content is not meant to damage anyone's morale but to spread positivity and awareness. We always encourage viewers to do their own research before making any decisions. Thank you for your understanding.